ఎవరైతే ఈ 200 జతల దాకా తీసుకొని వచ్చారో రాష్ట్రం నలుమూల నుంచి కూడా వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా అయితే ఈ రోజుల్లో పెద్దగా ఈ ఎద్దుని ఇదివరకంటే పొలాల్లో వాడేవారు, వేరే విధంగా ఏదో విధంగా ఉపయోగించుకున్నారు. కానీ ఈ రోజు ఎడ్లను పెంచడం అంటే దాదాపుగా మరొక 2-3 పిల్లలను పెంచడానికంటే ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి రోజు ఇది ఉంది. అందరికీ తెలిసిందే, దాదాపుగా నెలకే లక్షలో ఖర్చు ఉన్న పరిస్థితుల్లో 2 ఎడ్లను పెంచాలంటే. కానీ ఎంతో ఉత్సాహంతో, ప్యాషన్తో కాదు, ఈ ఎడ్ల జాతిని బతికించాలి అనే ఉద్దేశంతో వీటిని సంరక్షిస్తా ఉన్నారు, వీటిని పెంచుతా ఉన్నారు. వారందరికీ కూడా ఇక్కడ తీసుకొచ్చిన వారిని, అలాగే రాష్ట్రంలో రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈ ఎడ్లని జాతిని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. దీనికి మరింతగా ప్రోత్సాహం అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం వైపు నుంచి ఉంటుంది. దానికి సంబంధించి ఏదైతే ఇదివరకు కూడా చెప్పడం జరిగింది, ఇదే వేదిక మీదకి వచ్చి కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఈ బ్రీడ్ మల్టిప్లికేషన్, ఈ జాతిని ముందుకు తీసుకువెళ్ళడానికి కావాల్సిన స్కీమ్ కూడా ఇప్పటికే తీసుకురావడం జరిగింది. పైగా మన ప్రాంతం ముఖ్యంగా పల్నాడులో ఎంతైతే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారో అంతే కూడా మరోవైపు ఎడ్ల పైన, గేదెల పైన, అలాగే మనం గొర్రెల పైన, వీటిపైన కూడా అంతే ఆధారపడి ఉండే పరిస్థితి మన పల్నాడులో చూస్తాం. ఎందుకంటే దానిపైన ఎంతైతే డబ్బులు వస్తాయో దానికంటే కొద్ది గొప్ప దగ్గరగా వర్షాలున్నా లేకపోయినా వచ్చేది ఇటువైపు గేదెలు, ఆవులే వచ్చే పరిస్థితి మన ప్రాంతంలో చూస్తా ఉన్నాం. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మేము తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసి ఇన్ని రోజులు జరుపుతాం సామాన్య విషయం కాదు. మళ్ళీ చెప్తున్నా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా జరుగుతున్న సామాన్య విషయం కాదు. వాళ్ళందరికీ కూడా కమిటీ వారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. గౌరవనీయులు డాక్టర్ అరవిందరావు గారు, అదేవిధంగా మిత్రుడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు, ఈ రోజు ఒంగోలు జాతికి సంబంధించినటువంటి నర్సరావుపేటలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతు సోదరులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఇక్కడికి రావడము, ఈ కార్యక్రమం చూసిన తర్వాత చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఎంతో మంది ఎద్దుల పోటీలు చూశాను. అటువంటిది ఒక సినిమా సెట్టింగ్ను తరిపించే విధంగా, ఎక్కడా లేని విధంగా ఒక పద్ధతి ప్రకారము క్రమశిక్షణతో ఎంతో బ్రహ్మాండంగా చేశారు. అదేవిధంగా రైతు సోదరులను కానీ, ఇక్కడికి వచ్చిన వారిని కానీ, ఈ యొక్క ఎద్దుల పోటీలో పాల్గొనే రైతులందరికీ ఒకటే వినతి, గెలుపు ఓటములు సర్వసాధారణం. ఏదైనా గెలిచినా ఓటైనా కానీ కూడా వారిని మనమే గెలిచామనే విధంగా తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా అంతరించిపోతున్నటువంటి ఈ ఎద్దుల పంద్యాలను ఇప్పటికైనా ఈ ఇంత పెద్ద మహాపట్టణంలో ఇంత బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్తే ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఇప్పటికే వేలాది మంది రాత్రి అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. అంతరించిపోతున్నటువంటి ఈ యొక్క ఎద్దుల జాతి పోటీలను మళ్ళీ ఇక్కడ ప్రజలలో ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ లో కానీ జనానికి కూడా దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తా ఉన్నారు. చేస్తున్నందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గౌరవనీయులు మిత్రుడు డాక్టర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు, శుభాభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. నన్ను ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున జరిగేటువంటి కార్యక్రమానికి పిలిచినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ మా.